ఈ పసుపు మన అందాన్ని మెరుగుపరచడానికండి. ఈ పసుపు మన కర్రీస్లో టేస్ట్ని, మన ఆరోగ్యాన్ని పెంచడానికి. ఇక ఈ పసుపు వచ్చి మనం మసాలా కారం చేసుకుంటాం కదండి, అందులోకి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెరటి గార్డెన్లో అయితే థర్మాకోల్ బాక్స్లో, ఫ్రిడ్జ్ బాక్స్లో పెంచుకున్న పసుపు అయితే ఇదే ఫ్రెండ్స్. ఎంత వచ్చింది. దీన్ని ఇప్పుడు మన సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో, ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మన పెరటి గార్డెన్లో అయితే కట్టెల పొయ్యి అయితే పెట్టేశాను. చిన్న గిన్నెలో ఉడికించాలంటే చాలా టైం పడుతుందండి. చూసారు కదా ఎంత పసుపు ఉందో. అందుకని ఇప్పుడు ఈ టబ్లో అయితే ఉడికించుకుందామని. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెడితే ఇదంతా నల్లగా మసి అయిపోతుందండి. ఇక తోమాలన్నా చాలా కష్టంగా అయితే ఉంటుంది. అందుకని మన ఆయిల్ తీసుకొచ్చి, ఏ ఆయిల్ అయినా సరే అండి, కొబ్బరి నూనె అయినా సరే, కర్రీస్లో వాడుకునే ఆయిల్ అయినా సరే, ఏదైనా ఇలా గిన్నె మొత్తం అప్లై చేసేసుకున్నాను. ఇలా రాసుకుంటే మసి తొందరగా వెళ్ళిపోతుంది. ఇంకా పసుపు అంతా ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. కొంచెం ఖాళీ ఉండేలాగా వేసుకోండి, ఎందుకంటే ఇందులో వాటర్ కూడా పోసుకోవాలి కదా. చూడండి, నేనైతే ఎంత పసుపు వేసాను. ఇంకా మనం ఇప్పుడు కట్టెల పొయ్యిని ముట్టించుకుందామండి. చూడండి, ఆల్రెడీ కట్టెల పొయ్యి కూడా వెలిగించేసాను. బాగా మండుతుంది పొయ్యి. ఇక దీని మీద పసుపు పెట్టుకున్నా అండి. వాటర్ కూడా పోస్తే వెయిట్ ఎక్కువ ఉండిద్దని కట్టెల పొయ్యి మీద పెట్టేసి వాటర్ పోసాను. ఇలా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇది చూసారా, ఈ మన పెరటి గార్డెన్లో తీసానండి ఈ తేగలు 3. ఇక మనం కట్టెల పొయ్యి అయితే వెలిగించుకున్నాం కదా అని ఇందులో ఈ తేగలు పెట్టి కాల్చుకొని తిందామండి. ఇలా ఉప్పుల మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. బాగా జలుబు చేసిందండి, గొంతు అయితే బాగాలేదు. ఇంకా చూడండి, వాటర్ కూడా కొంచెం వేడెక్కాయి. బాగా గాలి అయితే కొడుతుందండి. ఇక చూడండి, మన తేగలు కాలిపోయాయి. పైనంతా ఇలా బ్లాక్గా వచ్చిందని అనుకోకండి, లోపల మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూడండి లోపల ఎలా ఉందో. అసలు పొగలు వస్తున్నాయి. చాలా వేడిగా అయితే ఉంది. ఇది తింటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. పసుపు అంతా ఉడికేసరికి నైట్ అయిపోయిందండి. సరిగ్గా చూపించలేకపోయాను, చీకటిగా ఉంది. వాటర్ ఒకసారి బాయిల్ అయినాక ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకొని ఇక పసుపు అంతా తీసేసుకోవటమేను. ఇంట్లో తీసుకొచ్చేసి ఇక ఒక క్లాత్ అయితే వేసి ఇవంతా అట్లా పల్చగా చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరపోసుకుంటానండి. ఇక ఇవైతే మన పచ్చి పసుపేనండి. ఈ మెయిన్ దుంపలు, అసలు వీటికే పసుపు కొమ్ములు వచ్చేది. వీటిని బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఇవి కొంచెం నేను దీన్ని పచ్చి పసుపు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది పిల్లలకి ఫేస్కి అలా రాసుకుంటే ఫేస్ బాగా గ్లో అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా పల్చగా మనం ఈ ఆలు చిప్స్ చేస్తాం కదండి, దాంతో ఈ విధంగా అయితే చేసుకున్నాం. ఎందుకంటే ఇలా చేసుకుంటే మనం మిక్సీలో ఆడించుకోవడానికి బాగా సులువుగా అయితే త్వరగా పౌడర్ అయితే అయిపోతుంది. ఇంకా దీన్ని అయితే మనం టెర్రస్ మీదకి తీసుకెళ్ళి ఎండలో ఎండపెట్టేస్తున్నానండి. ఇది నైట్ అంతా చల్లగా అయిపోయింది కదండి. ఇంకా మార్నింగ్ టైం లేచిన తర్వాత పని అంతా అయిపోయాక మళ్ళీ ఈ పసుపు దగ్గర అయితే కూర్చున్నానండి. దీన్ని కూడా సేమ్ ఇలాగే మన ఆలు చిప్స్ చేసుకునే దాంతో ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనం మిక్సీ పాడవకుండా త్వరగా పౌడర్ అయితే అయిపోతుందండి. చూడండి, ఇట్లా లాస్ట్ దాకా మనం చివ్వలేం కాబట్టి ఈ ముక్కలన్నీ ఇలా ఉంచేసుకున్నాను. ఇవి కూడా మనం ఎండపెట్టుకోవచ్చు. నేనైతే ఇంత గిన్నెకైతే వీటిని చేశాను. ఇక ఇంతవాటికి చాలే అని ఇక వీటిని కూడా మనం టెర్రస్ మీద ఎండపెట్టుకున్నామండి. ఇంకా ఇవైతే మన మసాలా కారంలో వేసుకోవడానికైతే ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం లావుగా ఉన్నా ఏం పర్వాలేదండి, ఎందుకంటే మసాలా కారం బయట మిల్లులో వేపిస్తాం కాబట్టి వాళ్ళకి ఇలా ఇస్తే చాలు, అందులో కారంలో వేసేస్తారు. పసుపు కొమ్ములు కూడా ఎండపెట్టుకోవచ్చండి.
చూడండి మొత్తం ముక్కలు కోసి ఈ విధంగా అయితే 4 రోజులైతే ఎండపెట్టేశాను. చూడండి ఎంత గట్టిగా అయిపోయాయి. ఇక మనం చిప్స్ లాగా చేసుకున్నాం కదండి, అది ఇది. చూడండి ఇలా నొక్కితేనే ఇంకా ముక్కలు అయిపోతున్నాయి. ఇంకా మనకు మిక్సీలో వేస్తే సులువుగా పౌడర్ అయితే అయిపోతుంది. ఇంకా ఇగోండి నేను పండించిన పసుపు, ఇది మన అందాన్ని పెంచడానికి, ఇదైతే మన కర్రీస్లో టేస్ట్ని పెంచడానికి, మన ఆరోగ్యాన్ని పెంచడానికండి. ఇది మన మసాలా కారంలోకండి. మేము కర్రీస్లో ఎక్కువ మసాలా కారమే వాడతామండి. కొంతమంది ఓన్లీ కారం మిక్స్ చేసుకొని సపరేట్గా పసుపు అయితే మిక్స్ చేసుకుంటారు. చూడండి నేను పసుపుని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. వీటిని ఒకసారి పౌడర్ చేసి చూపిస్తాను మీకు. చూడండి పౌడర్ అయితే చేశాను. కొంతమంది క్లాత్లో వేసి జల్లెడలాగా ఒక పల్చటి క్లాత్లో వేసి ఇట్లా వెనక్కి ముందుకి అంటూ ఉంటే పౌడర్ లాగా కిందకు వచ్చేస్తుంది. అంత కష్టం ఎందుకని మన పిండి జల్లెడ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని ఇలా జల్లించుకున్నా సరే చాలా మెత్తగా అయితే వస్తుంది. ఇలా జల్లెడలు వేసుకొని జల్లించుకుంటే చాలండి. చూడండి అసలు ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా మనం పసుపుని చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఇదైతే పచ్చి పసుపు కదండి, ఇది ఒక 6 నెలలు అట్లా ఉంటుంది. ఇంకా సంవత్సరం నిల్వ ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఇంకా టోటల్గా మన పసుపు అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.